సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 39వ అధ్యాయము. 1. భగవద్గీత శ్లోకమునకు బాబాగారి అర్థము. 2. మహాసమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానాసాహెబు చాందోర్కర్ అనువారిదనియు ననుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోనూ నొకే విషయముండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి. తొలి పలుకు: షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి కూడా పవనమైనదే. ఏలన శ్రీసాయి అచ్చటనే నివసించుచూ తిరుగుచూ మసలుచూ తొదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారి కొరకే చాలా దూరము నుండి అచటకొచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, ఇతర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. బాబా చెప్పినర్థము బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబు చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవుగారు శ్రీసాయి లీల సంపుటి 4 పుట 563 స్ఫుట విషయ వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చందోర్కర్ వద్ద నుండి కొన్ని సంగతులు తేల్చుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను. నానాసాహెబు చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయముగాని సంస్కృతముగాని తెలీదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ల నొత్తుచూ నోటిలో ఏదో గొనుగుకొనుచుండెను. బాబా, నానా, ఏమి గొనుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, తద్వద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. బాబా, నానా, అది నీకు బోధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా, దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనెదము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమునుపదేశించెదరు. బాబా, నానా, శ్లోకము యొక్క తాత్పర్యమక్కర్లేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమున కర్ణము చెప్పాను. బాబా, నానా ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాత అను పదమున కింకొక అర్థము నాకు తెలీదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియును. బాబా, పరిప్రశ్న అనగానేమి? నానా, ప్రశ్నించుట. బాబా, ప్రశ్న అనగానేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రశ్నకు ముందే ఉపయోగించను. వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమీ తెలీదు బాబా.
సేవ అనగా నెత్తిది? నానా, ప్రతిరోజు మేము చేయుచున్నాము బాబా. అట్టి సేవ చేస్తే చాలునా? నానా, సేవ అను పదమున కింకను వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు బాబా. రెండవ పంక్తిలోని ఉపదేక్షంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా, అవును నానా, అజ్ఞానము. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములోనేమైనా అర్థము గలదా? నానా, లేదు. శంకర భాష్యమా విధముగా చెప్పుటలేదు బాబా. వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అనుపదము నుపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దాని నుపయోగించుట కేమైన ఆక్షేపణ కలదా? నానా, అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చెయ్యుమని చెప్పనా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శికాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జునుడు నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు బాబా. నీకిది బోధపడలేదా? ఒక్కటే, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చెయ్యవలెను. 2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితోగాని దొంగ ఎత్తుతోగాని వారిని బుట్టల్లో వెయ్యుటకుగాని వారి తప్పులను పట్టుటకుగాని పనికిమాలిన ఆసక్తితో అడుగకూడదు. నిజముగా తెలిసిచే మోక్షము పొందుటకుగాని ఆధ్యాత్మికాభివృద్ధికిగాని అడుగవలెను. 3. సేవ అనగా ఇష్టమున్నచో చెయ్యవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చెయ్యునది సేవ కాదు. శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును. గురు వజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు బాబా. జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పారు, అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసెదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసెద మానినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెనునచో ద్వైతమును భావమును మనస్సులో నుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనేయుండి అద్వైతము గూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైనా నట్లు చేసినచో నా స్థితికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట మానవులను లేవనెత్తుటకు ప్రపంచము నుద్రించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరుగకుండా మండును. శిష్యుడు కూడా నట్లై స్వరూపము కలవాడే, కాని అతని అనేక జన్మల అజ్ఞానము అతని శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనెను. గురువు అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని
జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్టజీవుడు నన్నుకొను శిష్యుని గురువు. నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నిత్యాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. నాధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారించవలెను. ఈ ఆజ్ఞానమెట్లు అనుకరించింది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయ్యే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, శరీరమే ఆత్మ, భగవంతుడు ప్రపంచము, జీవుడు మీరు. నేను దేవుడను కాను. శరీరం ఆత్మ కదని తెలుసుకొనకుండుట, దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటైనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా, అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చెయ్యనేల. ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును సశింపజేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను. 1. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. 2. శరణాగతి అనగా తను మన ధనములనర్పించుట. 3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతరజ్ఞానులనాశ్రయించు మననేల సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గలరని శ్రీకృష్ణునికి తెలిసి యుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు విడమరించెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చెయ్య నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమియు సందడి చెయ్యువారు కారు. సంగతి సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపుసాహెబు బుట్టి షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొకము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి ఒక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదనన్నెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని నేను భావావేశమున మైమరచితిని. గొంతుక ఆర్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దృశ్యములు ఒకటే అయినందులకు బాపుసాహెబు బుట్టి విస్మయమందెను. ధనవంతుడగుట చేతను, చేతనయినవా డగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తి అయ్యెను. బాబా కూడా లెండీకి పోతున్నప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను, సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునప్పుడు బాపుసాహెబు బుట్టీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టు గదులుండి
దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిష్ఠ చెయ్యవలెనని శ్యామకు చెప్పాను. వాడ ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమునడుగగా బాబా ఎందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగా నేనే అచట నివసించుటకు వచ్చెదను అని వాడ వాయిపు జూచుచు, వాడ పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరమచ్చట నుందుము, అందరూ కలసిమెలసి ఆడుకొందుము, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును అనేను. దేవస్థాన మధ్యమందిరము కట్టుటకది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి అయ్యెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. వారు కాయమును విడిపించుటకు సిద్ధముగా నుండి బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తనవాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతి మందిరములో నుంచుడు అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక ఎందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్య మందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బుట్టివాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొనుట శక్యముగాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపుసాహెబ్ పుట్టి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము.